हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इवड़ी मन पर्मनेंट वर्क फ्रॉम होम जॉब आपर्चुनिटी प्रोवाइड चेस्तू भारीगा असोसिएट जॉब्स रिक्रूट చేసుకోవడం కోసం మనకు మల్టీప్లేయర్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ వన్స్ మీరు ఒక నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు స్టార్టింగ్ సాలరీ 28000 వరకు పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు మల్టీప్లేయర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ తో మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి పేమెంట్ ఆపరేషన్స్ అసోసియేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడ నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో మరి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే మీకు స్టార్టింగ్ శాలరీ 28,000 to 30,000 ఒక పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక మల్టీప్లేయర్ కంపెనీలో వచ్చేసి మీరు పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక పేమెంట్ ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో వాటిని అయితే రివ్యూ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ ఇష్యూస్ సంబంధించి డేటాని అయితే మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కస్టమర్స్ యొక్క డెబిట్ కార్డ్ సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కంపెనీ కస్టమర్స్ యొక్క డెబిట్ కార్డ్స్కి సంబంధించి కావచ్చు అలాగే పేమెంట్స్కి సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా లేదా ఇష్యూస్ ఉన్నా కూడా సో మీరైతే వాళ్ళకి ప్రాపర్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి కోఆర్డినేట్ విత్ బోత్ ఇంటర్నల్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అండ్ అవర్ ఎక్స్టర్నల్ పార్ట్నర్స్ అండ్ కస్టమర్ రిక్వెస్ట్ ఆర్ ఇష్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో సో ఇక రిక్వెస్ట్కి సంబంధించి మీరైతే సో ఇష్యూస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు సో మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అయితే క్రియేట్ చేసి మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు ఓవరాల్గా మీరైతే ఇక కంపెనీ కస్టమర్స్ యొక్క డెబిట్ కార్డ్స్కి సంబంధించి కావచ్చు అలాగే పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినట్టు ఓకే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అని దీంతో పాటు ఇక కంపెనీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మీ యొక్క ప్లాట్ఫామ్లో వర్క్ చేయడం వల్ల మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే బిజినెస్కి సంబంధించి మనకు ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాంపిటేటివ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కంపన్సేషన్ అండ్ కల్చర్ ఆఫ్ రికగ్నేషన్కి సంబంధించి కూడా మనకు ఇక కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే అన్లిమిటెడ్ హాలిడే పాలసీస్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అదేవిధంగా ఇంగ్లీష్ మీకు ఫ్లూయెంట్గా అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు మీకు ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గైస్ మనకైతే వీళ్ళు అక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయలేదు. మీరు డే షిఫ్ట్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు SJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత గైస్ మీకు ఏమైనా ఇండీడ్లో కావచ్చు అదేవిధంగా లింక్డ్ఇన్లో ప్రొఫైల్స్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని యూజ్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మాకు ప్రొఫైల్స్ లేవనుకుంటే మీరు మాన్యువల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అప్లై టు పొజిషన్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్
అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. మీ యొక్క పోస్టల్ డీటెయిల్స్, మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ విచ్ లొకేషన్ ఆర్ యూ అప్లయింగ్ ఫర్ అయితే అడుగుతున్నారు గైస్. ఇది వచ్చేసి మ్యాండేట్ అయితే కాదు, మీరు ఇక్కడ ఫిల్ చేస్తే చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు అనమాట. తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసేసేయండి. సో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ సమ్మర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే సో ఐఎమ్ ఫ్రెషర్ అని చెప్పేసి మీరు ఇక్కడ పాజిటివ్గా ఇంగ్లీష్లో మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర కవర్ లెటర్ ఉంటే ఇక కవర్ లెటర్ కూడా యాడ్ చేసేసేయండి, మ్యాండేటరీ అయితే కాదనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి మనకు రేస్ ఆర్ ఎథ్నిసిటీ అయితే అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మీరు ఐ డోంట్ విష్ టు ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తుంది మీకు అప్లికేషన్ ఫామ్ వాడికి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సరే అయితే మాకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.